ఏమన్నా నీరసం అయిపోయినావు? ఏందో ఆఫీస్ బ్లాగ్ అన్నావు, ఊరన్నావు, అదన్నావు, ఇదన్నావు. నీకోసమే వెయిటింగ్. నువ్వు వచ్చాక తీద్దామని. నువ్వు రెడీయా? ఓకే, ఈరోజంతా బుక్కులకి బాయ్ బాయ్. ఆఫీస్ వ్లాగ్, ఏ డే ఇన్ మై లైఫ్. నేను ఏదన్నా ఒక సెషన్ రికార్డింగ్ చేయాలన్నా లేదంటే లైవ్ క్లాస్ వెళ్ళాలన్నా మన మెయిన్ స్టూడియోలోనే కదా. ఆ స్టూడియో ఎలా ఉంటుంది, అన్ని ఎలా సెటప్ చేసి పెట్టేసి ఉంటాను ముందుగానే. మీ అందరికీ చూపిస్తాను, వచ్చేయండి చూసేయండి. ఇవన్నీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. మొత్తానికి ఇదే అనమాట మన మినీ స్టూడియో. ఇక్కడ యుద్ధాలే చిందిస్తాం, గొప్ప గొప్ప విషయాలన్నీ చేస్తూ ఉంటాం. ఇదే ప్యానల్ బోర్డు. ఈ ప్యానల్ బోర్డు ఏంటంటే కొద్దిగా టచ్ అనమాట, మొత్తం స్టైలిష్. ఏంటి సార్ అది? Stylish. టెక్నాలజీయా. ఈ ప్యానల్ బోర్డులోనే నేను చేయాలనుకునే పీడిఎఫ్స్ అన్నిటిని ఇన్సర్ట్ చేస్తాను. మీరు చూడండి, ఇదైతే లీక్డ్ ఫుటేజ్, ఇంకా మీకు ఇండియన్ రివర్స్ రాలేదు. ఇలా మరిగా పీపీటీని నీట్ గా రెడీ చేస్తాను. నేను మీకు ఏ కంటెంట్ చెప్తున్నాను, ఇవి రెడీ చేసుకునే దానికే గంటల టైం పడుతుంది. ఇంకోటి, మనకు లైటింగ్ అనేది చక్కగా ఉండాలిగా, మీకు ఈ అక్షరాలన్నీ సరిగ్గా కనపడాలి. నేను ఎవరు మాస్టర్ టీచర్ చెప్తున్నారు ఏంటన్నా కొన్నిసార్లు దిమ్ముగుంది అంటారు కదా, దానికి కారణం అంతా ఈ లైట్సే అనమాట. ఈ ఒక్క లైటే సరిపోదనంగా ఈ లైట్ కూడా పెడతాను, తర్వాత ఆ లైట్ కూడా పెడతాను. మెయిన్ ఏంటంటే దీన్ని రికార్డ్ చేయడానికి కెమెరా కావాలి కదా. ఇదే మీరు చూసే కెమెరా. దీనికి ఒక ఓ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ లైవ్ చేస్తుంటాను. ఈ లైవ్ అంతా చక్కగా నడుస్తుందా లేదా, అసలు యూట్యూబ్ లో లైవ్ మొత్తం మనల్ని సెట్ చేసుకోవడానికి చూసుకోవడానికి ఎవరు ఉండరు, మనమే అన్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ మానిటర్ ఉంది కదా, ఈ మానిటర్ లో దీన్ని OBS సాఫ్ట్వేర్ అంటారు. ఇక్కడ స్ట్రీమ్ కి ఎంటర్ చేసేసి స్టార్ట్ స్ట్రీమింగ్ నొక్కామంటే యూట్యూబ్ లో వస్తుంది. తర్వాత మీ కమెంట్స్ అన్ని నేను ఎలా చూస్తాననే కదా మీ డౌట్. ఇదిగో ఇక్కడ యూట్యూబ్ లో నా వీడియో నేనే ప్లే చేసుకొని కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చదువుకుంటూ ఉంటాను. అన్న వీడియో కనపడుతుందా లేదంటే ఇక్కడ నాకు డబుల్ చెక్ అనమాట. ఇక్కడ ఒక చెకింగ్, ఇక్కడ ఒక చెకింగ్. యూట్యూబ్ లో చక్కగా వస్తుందా లేదా, OBS లో చక్కగా వస్తుందా లేదా చూసుకుంటాను అనమాట. ఇది మొత్తానికి నేను ఏదన్నా లైవ్ చేస్తున్నప్పుడు ఎవరు ఉండరు ఈ రూమ్ లో, నేను ఒక్కనే ఉంటాను. అండ్ ఇంకోటి, మీరు పైకి చూసినట్టయితే ఓపెన్ గా చెప్పేస్తున్నా, ఫ్యాన్ కూడా లేదు. ఇంకా అందుకే ఏసీ పెట్టుకున్నాను, ఎందుకంటే మొత్తం ఇది ఇవన్నీ చాలా హీట్గా ఉంటాయి. అందుకనేసి ఏసీ వేసుకునేసి చల్లగా ఉంటాము. ఇంకోటి మీ అందరికి సైంటిఫిక్ ఒకటి చెప్తాం, మన దగ్గర ఫ్రిడ్జ్ లేదు మన ఆఫీస్లో. ఇంకోటి మీ అందరు చూస్తారు కదా, వాటర్ తాగుతాను, చల్లగా ఉంటుంది. ఏసీలో పెట్టేస్తాను కదా, వాటర్ కదా చాలా బాగుంది అంటాను, మర్చిపోయినాను, చల్లగా ఉందన్నమాట. అండ్ ఇంకోటి, ఈ టేబుల్ మీకు చాలా ఇంపార్టెంట్, నేను మీ అందరికి చూపించాల్సింది. ఇక్కడ బుక్స్ అన్నీ ఉంటాయి. మీ అందరికి ఇది గుర్తుందా, రూపేష్ బుక్ అని, ఇది కావచ్చు. దాని తర్వాత తత్వ బుక్స్ కావచ్చు. ఇంకోటి చాలా పేపర్స్ అన్ని నా దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. అవి కాకుండా నేను అప్పుడప్పుడు ఆడుకుంటానుగా, లైవ్ చెప్పేటప్పుడు ఆడుకుంటానుగా, అది ఇదనమాట. నెక్స్ట్ మీ అందరికీ తెలిసిన ఓజీ గన్, అది. సో సింపుల్. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే నాకు సరదాగా సెషన్ అనేది చదువులాగా ఉండకూడదు, కొద్దిగా సరదాగా ఉండాలనేసి నేను పెట్టుకున్నది. అండ్ ఇంకోటి, ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలనేసి నాకు మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్ ఇచ్చారు కదా, అది ఇదనమాట. భగవద్గీత ఎప్పుడు ఈ టేబుల్ మీద ఉంటుంది, అంతా మంచిగా జరగాలి, నాకు అంతా రావాలని. నెక్స్ట్ సోషల్కి ఫ్లాష్ కట్స్ అనమాట, ఇవన్నీ వేదాంత్ వల్లే. ఇలాంటివన్నీ టైం పాస్ ఉన్నప్పుడు నాకు చదువుకోవడానికి అనమాట. A few moments later. నేనేం ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మనం 1, 2, 3 సబ్జెక్టులు చెప్పేది. 9th మ్యాథ్స్కి, సోషల్కి, ఫిజిక్స్కి, 10th మ్యాథ్స్కి, సోషల్, ఫిజిక్స్కి, అది ఏపీకి, తెలంగాణకి, మళ్ళీ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, లక్ష్యం బ్యాచ్, విజయం బ్యాచ్, ఇన్ని ఉంటాయి. నేనేమన్నా పై నుంచి ఊడిపడినానా? నేను ప్రాక్టీస్ చేసి సొల్యూషన్ అంతా కరెక్ట్గా వచ్చింది లేదా, ఏ స్టెప్ ఈజీగా అనిపిస్తుంది, మీకు ఏది చెప్తే బాగుంటుందో, మొత్తం ఈ ప్రాక్టీస్ కూడా నాకు 1 డేలో ఒక 1-2 అవర్స్ అయితే సరిపోతుంది అనమాట. నేను నమ్మరు, అందుకే నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం సొల్యూషన్లు కూడా ఉండవు, నేనే సొల్యూషన్ కనిపెట్టాలి. ఈ ప్రాబ్లమ్స్ అంటే నేనే సొల్యూషన్ కనిపెట్టాలి, అదనమాట మ్యాటర్ మొత్తానికి. 2 hours later. మీరందరూ అనుకుంటారు యూట్యూబ్ లైవ్ తప్ప మిగిలిన టైం అంతా రూపేష్ సార్ బాగా ఎంజాయ్ చేస్తాడని. అసలు ఏం లేదురా, మీకోసం అక్కడ ఉన్న పీపీటీని క్వాలిటీగా రెడీ చేయాలంటే ఇక్కడే మొత్తం కూర్చొని గంటలు ఈ హాల్లోనే పనులన్నీ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్కి తగినట్టు ప్రాపర్ ఫొటోస్ని ఇన్సర్ట్ చేయడం కావచ్చు, ప్రతిదీ. అండ్ తర్వాత ఏంటంటే మెయిన్ థింగ్, ఇలా చేస్తూ ఉంటాను, నాకు మనిషినే, నాకు మెంటల్ వస్తుందిగా. నాకు హెడ్ఏక్ వచ్చినా లేదంటే నాకు ఈ 4 గోడల మధ్య ఆఫీస్లో నేను ఒక్కనే ఉంటాను. అప్పుడప్పుడు నందు, చందు, ఇట్లా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిపోతూ ఉంటారు. కానీ నేను ఒక్కనే ఉన్నప్పుడు నాకు హెడ్ఏక్ వస్తే, మెంటల్ వస్తే నేను ఏం చేస్తాను చూస్తారా? 3 hours later. మొత్తానికి ఆ 4 గోడల మధ్య ఆఫీస్ చూసేసినారు కదా. ఇంకా లైవ్ స్టార్ట్ అయ్యే ముందు అలా కారులో ఒక రైడ్ వెళ్ళి కొద్దిగా వేడివేడిగా కాఫీ తాగితే ఎన్ని గంటలు మ్యారథాన్ అయినా, ఎన్ని సబ్జెక్టులైనా చెప్పేయచ్చు.
బైక్లో కూడా వెళ్ళొచ్చు కానీ కార్లో వెళ్తే ఒక వైబ్ వస్తుంది అనమాట. మా నాయన చూడండి ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇస్తున్నాడు. అట్లా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అప్పుడప్పుడు, రోజు వెళ్ళము, అప్పుడప్పుడు అలా వెళ్ళేసి వచ్చేసినామంటే సెట్ అనమాట. సరే ఇంకా కాఫీ దగ్గర కలుద్దాం. మనకు ఇంకొక 15 minutes ఉండదనంగా ప్రతిసారి నేను టీ తాగడానికి అయితే వచ్చేస్తాను. ఎందుకంటే ఇంటికి వెళ్ళేదానికంటే ఇక్కడికి వచ్చానంటే తొందరగా పని తీసుకోవచ్చు. నాతో పాటు గ్యాంగ్ని పట్టుకొస్తాను, మా వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళని, మా బ్రదర్ని, అందరినీ తోడుకొస్తాను అనమాట. సో రూమ్లో ఫుల్ స్ట్రెస్ఫుల్ డే తర్వాత ఈవినింగ్ లైవ్కి ముందు ఒక 15 minutes ఇక్కడికి వచ్చి వేడి వేడి ఇరానీ ఛాయ్లో బిస్కెట్, దీన్ని సాల్ట్ బిస్కెట్ అంటాం, ఇరానీ బిస్కెట్స్ కాదు. సమ్మగా ఉంటుంది, చాలా రీఫ్రెషింగ్ ఉంటుంది అనమాట. అలా వచ్చిపోయే వెహికల్స్ని చూసుకుంటూ ఇలా ఒక సిప్పు లేపితే కొద్దిగా బ్రెయిన్ కొద్దిగా మంచిగా పనిచేస్తుంది. కానీ మీరు రోజు టీలు తాగకండి, కొద్దిగా మంచిదేం కాదు. ఏమో నాకైతే మిక్స్డ్ ఫీలింగ్. మీరు చెప్పండి, టీ తాగడం మంచిదా చెడ్డదా? కొంతమంది ఏమో ఎక్కువ రోజు బతుకుతూ ఉంటారు, కొంత రోజులు తొందరగా పోతామంటారు. గైస్ నేను ఎప్పుడు ఈ జాకెట్ ఎందుకు నాకు బాగా నచ్చుతుంది నేను వేసుకుంటానంటే, నాకు ఒక స్పైడర్ మ్యాన్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇలా ఉంటాను, సెషన్ ఇంకా 5 minutes అన్నీ ఆన్ చేసి వచ్చేసిన, ఇందాక మీరు చూసారుగా. ఇలా తీసి ఇలా అన్నానంటే ఇంకా వేదాంత్ మాస్టర్ టీచర్ అయిపోతాను అనమాట. చలో ఇంకా బయలుదేరదాం, సెషన్ లైవ్ కి టైం అయిపోతుంది. నేను మీ మాస్టర్ టీచర్ రూపేష్ పూతలపట్టు ఫ్రమ్ వేదాంత్ తెలుగు 8, 9, 10 అండ్ వేదాంత్ ఐపీ అండ్ వెబ్సైట్ మాస్టర్ టీచర్.